నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ మకర రాశికి అధిపతి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితి. చేసేటటువంటి పనులలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠభావంలో అంటే 6వ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి కాస్త ఇంత సామర్థ్యంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించడానికి ఈ మకర రాశి వారు ప్రతి గురువారం తప్పనిసరిగా ఈశ్వరుడికి అంటే ఈశ్వర దర్శనం చేసుకుంటూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరుడికి ఆరాధనలు అభిషేకాదులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ మకర రాశి వారు అంటే ఈ మకర రాశి నుంచి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, రాహువు, ఈ గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో అంటే అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా 15వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉంటాడు. కాబట్టి విద్యార్థులు చదువుల విషయంలో, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, లాభదాయకమైనటువంటి విషయాలలో, అంతేకాకుండా ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు అంటే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి రవి 15వ తేదీ వరకు కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ 15వ తేదీ తర్వాత నుంచి తృతీయ స్థానంలోకి మారడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా కూడా అధిగమించేటటువంటి స్థితి, సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రాలు, అంతేకాకుండా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి. చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు. అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా భూగృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.